హాయ్ అండి, వెల్కమ్ టు ఎయిర్ స్టైల్ కార్నర్. మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి టేప్ గురించి, టేప్ యొక్క ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకున్నాము. క్లాస్ 1 అయిపోయిందండి. స్వింగ్ క్లాసెస్లో సెకండ్ క్లాస్ వచ్చేసి యూజ్ఫుల్ థింగ్స్ ఫర్ స్వింగ్ మిషన్. మనం స్టిచ్ చేసేటప్పుడు యూజ్ చేసేటివి మిషన్ నీడిలు, స్మాల్ నీడిలు, సిజరు, ఇంచ్ టేపు, చాకు, ఎనీ ఫ్యాబ్రిక్, థిక్ బటను, హుక్స్, తర్వాత థ్రెడ్, నోట్బుక్తో పాటు పెన్ను, పెన్సిలు, ఎరేజర్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మిషన్ గురించి నేను ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ వీడియో అనేది చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. మిషన్ గురించి అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ నీడిల్ అండి. ఏ మిషన్ తీసుకున్నా ఆ సైజుకు తగ్గ నీడిల్స్ అనేటివి ఇస్తారనమాట. నేను వాడే మిషన్ వచ్చేసి 14 సైజ్ అండి. ఇది నీడిల్ యొక్క సైజు ఇలా బాక్స్లో ఇస్తారనమాట. తర్వాత స్మాల్ నీడిల్స్ ఇలా హెమ్మింగ్ చేసుకోవడానికండి. దీంట్లో కూడా సైజెస్ అనేటివి ఉంటాయి. ఇలా బాక్స్ తీసుకునేసాము అని అంటే మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాల్సిన నీడిల్ని ఆ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకోవచ్చు. సిజర్స్ అయితే 2 తీసుకోండి. పెద్ద సైజర్ వచ్చేసి క్లాస్ కట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి పేపర్ కటింగ్ కోసం యూస్ చేస్తామన్నమాట. కంపల్సరీ పేపర్ కటింగ్కి ఒక సిజరు, క్లాత్ కట్ చేయడానికి ఒక సిజరు కంపల్సరీ పెట్టేసుకోవాలి. ఈ తర్వాత ఇంచ్ టేప్ అండి. ఇది కూడా బ్రాండ్ని బట్టి, సైజెస్ని బట్టి, కలర్స్ని బట్టి ఉంటాయి. చాక్ అండి, ఇది మార్క్ చేసుకోవడానికి చాక్ అనేది తీసుకోండి. ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ అండి, మీకు నచ్చిన కలరు, నచ్చిన క్లాత్ని ఒక ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి థిక్ బటన్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనం బటన్స్ అనేటివి, ఈ బటన్స్ ఎలా యూస్ చేస్తాము అంటే డ్రెస్సెస్కి, బ్లౌజెస్కినండి థిక్ బటన్స్ ఇలా అటాచ్ చేస్తామన్నమాట. మనం వేసుకున్న ఇన్నర్ వేర్స్ని ఇలా లాక్ చేసుకోవచ్చు, అవి బయట రాకుండా ఉంటాయి. నెక్స్ట్ అలాగే బేబీస్ షర్ట్స్, ఫ్రాక్స్ కుట్టినప్పుడు కూడా ఇవి యూస్ చేయొచ్చు అనమాట. నేను ఆ బటన్స్ అయిపోయాయండి. మీ శాంపుల్ కోసం నేను బ్లౌజెస్కి వేసిండేటివి చూపిస్తున్నాను. ఇలా హుక్స్ కూడా తెచ్చి పెట్టుకోండి. ఇవి జస్ట్ మనం నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ అనేవి మాత్రమే చెప్తున్నాను. ఇది వచ్చేసి క్లాత్ అనమాట, నెక్స్కి అటాచ్ చేసేది. ఇది పేపర్ అండి. ఇది ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్ కాలర్స్ మనం అటాచ్ చేసినప్పుడు ఇది యూస్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఫిట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థ్రెడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నోట్బుక్. ఇలా మనం హెమ్మింగ్ చేయడానికి ఇలా ఫింగర్ క్యాప్ అనేది వస్తుందండి. ఫింగర్ క్యాప్ తీసుకోవడం వల్ల మనం హెమ్మింగ్ చేసేటప్పుడు మనం ఫింగర్ ఇలా కుచ్చుకోకుండా ఉంటుంది. మన ఫింగర్కి ఎక్కువ కుచ్చుకొని పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా ఫింగర్ క్యాప్ తీసుకున్నారంటే ఈజీ అవుతుందండి. నేను ఎందుకంటే ఈ సైజెస్ ఉన్నటువంటి ఇలాంటి నీడిల్స్ని తీసుకున్నాను అని అంటే మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ నీడిల్స్ని ఇలా తీసేసుకునేసి మనం ఈ నీడిల్ని యూస్ చేసుకునేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకునేసి దీన్ని లాక్ చేసేసుకున్నాము అంటే ఏ సైజు ఎక్కడైతే మనం పెట్టామో ఆ నీడిల్ని అదే ప్లేస్లో కనుక పెట్టేసినాము అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూజ్ఫుల్ థింగ్స్ ఫర్ స్వింగ్ మిషన్ అయిపోయింది కదండి. ఇంకా స్వింగ్ టూల్స్ అనమాట. ఇవి కూడా నార్మల్ అండి, ఇందాక చెప్పినవన్నీ వస్తాయి. సిజరు, ఇంచ్ టేపు. సిజర్లో వచ్చేసి థ్రెడ్ కట్టరు, పేపర్ కటింగ్కి, తర్వాత క్లాత్ కటింగ్కి. ఇక్కడ ఇది కూడా వస్తుందండి, మనం స్టిచ్చెస్ రిమూవ్ చేసుకోవడానికి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకునేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంచ్ టేప్ అనమాట. ఇంచ్ టేపు దీంట్లో కూడా కలర్స్, బ్రాండ్స్ ఉంటాయి. ఒక లాంగ్ స్కేల్ ఒకటి తీసుకోవాలి. ఇవన్నీ నెససరీగా తీసుకోవాలి అని చెప్పట్లేదు, నేను క్లాసెస్కి యూజ్ అయ్యే టూల్స్ మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తున్నానండి. మీ దగ్గర ఉన్నవి మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిషన్ నీడిల్స్లో సైజెస్ వస్తాయండి. 11, 14, 16, 18 అలా మీరు వాడే మిషన్ను బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డోరీ అంటే ఇక్కడ మనం ఇక్కడ హ్యాంగింగ్స్ కట్టుకుంటాం కదా, అది రెడీమేడ్ వస్తాయన్నమాట. ఇది నేను స్టిచ్ చేసేది. నేను నెక్స్ట్ క్లాస్లో ఈ డోరా ఎలా స్టిచ్ చేయాలనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ఎలాస్టిక్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బుక్రమ్ అంటే ఇది కాలర్స్ని అటాచ్ చేసేటప్పుడు ఈ పేపర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అది నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బాబిన్ కేసు మిషన్తో పాటు వస్తాయి. ఆర్మ్ హోల్డ్ కర్వ్, ఫ్రెంచ్ కర్వ్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. ఇమేజ్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటిది ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జిప్పు, ఇంకొచ్చేసి పిన్స్ అండి. పిన్స్ మామూలుగా క్లాత్ని అటాచ్ చేయడానికి స్టిచ్ చేసే ముందు పిన్స్ యూస్ చేస్తాం కదా, ఆ పిన్స్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇలాంటివి తీసుకోండి. ఏవైనా మీకు నచ్చిన కలర్స్ బీడ్స్ ఒకటి తీసుకోండి. తర్వాత కాటన్ డోరా ఫ్రమ్ పైపింగ్ కోసం ఒక డోరా అనేది తీసుకోవాలన్నమాట. అది కూడా నేను ఇక్కడ పోస్ట్ అనేది చేస్తాను. ఇలాంటిది వీలైతే ఒకటి తీసుకోండి, లేదా మనం స్వింగ్ థ్రెడ్స్
లేస్ అండి, ఇక్కడ యూస్ చేసాం కదా లేసు, బ్లౌజ్కి యూస్ చేయడానికి అలాంటి లేసెస్. తర్వాత చాక్ అండి, మార్కింగ్ కోసం చాక్ ఏదైనా మీకు నచ్చిన కలర్స్లో ఉన్నటివి తీసేసుకున్నారంటే సరిపోతుందన్నమాట. నోట్బుక్ అండి, నోట్బుక్ ఎలాంటిది తీసుకుంటారు అంటే మీకు దగ్గర ఉన్నది ఏదైనా తీసుకోండి. ఇది నోట్బుక్లో యూస్ చేసే స్కేల్ అనమాట. ఇలాంటి స్కేల్స్ అవైలబుల్లో ఉంటే తీసుకోండి. ఈ స్కేల్ ఎందుకంటే మనం నోట్బుక్లో టేప్తో ఇంచెస్లో వచ్చేటివి నోట్బుక్లో మనం డ్రా చేసుకోలేం కదా. ఇది జస్ట్ డ్రాయింగ్ కోసం యూస్ చేసే స్కేల్ అండి. ఏదైనా నోట్బుక్ ఇలా తీసుకున్నారు అని అంటే ఒక సైడ్ లైన్స్, అనదర్ సైడ్ ప్లెయిన్గా ఉండేట్టుగా చూసుకోండి. ఇలా ఎందుకంటే లైన్స్ ఉన్న చోట మనం మెజర్మెంట్స్ రాసుకోవడానికి, ఇంకా లైన్స్ ప్లెయిన్గా ఉన్న చోట అయితే మనం డ్రాయింగ్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. దానికి కూడా మనం బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ పెన్సిల్ అయితే తీసుకోండి. ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. పేపర్ కటింగ్ చేసుకోవడానికి ఏదైనా న్యూస్ పేపర్స్ తీసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మనం డ్రా చేసినప్పుడు ఇక్కడ చూసారా బ్లూ కలరు ఫోల్డింగ్ కోసం యూస్ చేస్తాము. ఇలా ఇమేజ్ కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్లూ కలర్తో లైన్స్ వేసాం కదండి, ఆ బ్లూ కలర్ ఫోల్డింగ్ కోసం, రెడ్ కలర్ కటింగ్ కోసం, నెక్స్ట్ పెన్సిల్తో డ్రా చేసింది ఇది డ్రాయింగ్. ఇలా మెన్షన్ చేసుకున్నారు అంటే మీకు బాగా ఐడెంటిఫై చేసేకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ అండి. సింపుల్ కుర్తీకి వచ్చి 2.5 మీటర్ కావాలి. కాలర్ కుర్తీకి వచ్చేసి 2.5 మీటరు, బోట్ నెక్కి 2.5 మీటరు, ఫ్రాక్ అయితే దాంట్లోనే బోట్ నెక్లో ఫ్రాక్ అయితే 3.5 మీటర్ కావాల్సి వస్తుంది. తర్వాత వచ్చి అంబ్రెల్లాకు 3.5 మీటర్ కావాలి. సైడ్ ఫ్లేట్స్ కుర్తీకి అయితే 3.5 మీటర్ కావాలి. సింపుల్ సల్వార్కి 2.5 మీటర్స్ కావాలి. ప్లాజా ప్యాంట్కి 2.25 మీటర్స్ కావాలి. బ్లౌజ్కి 1 మీటరు, లైనింగ్కి 1 మీటరు. అంతే అండి. ఇలా తీసుకున్నారంటే ఇవన్నీ మనం స్టిచ్ చేసేటప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇస్తాను. దాన్ని బట్టి మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే సరిపోతుంది అనమాట. దానికోసమే ఇలా చెప్తున్నాను. ఇంకా నోట్బుక్ అయితే అది మీ చాయిస్ అండి, మీరు ఎలాంటి నోట్బుక్ అయినా తీసుకోవచ్చు. ఈ స్కేల్ చూసారంటే ఇంచెస్ ఒక సైడు, అలాగే సెంటీమీటర్స్ ఒక సైడు ఉంటాయండి. ఇక్కడ దీంట్లో కూడా మెన్షన్ చేసేస్తున్నారు సెంటీమీటర్స్, తర్వాత ఇంచెస్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇది డ్రా చేసుకోవాలనేది నేను ఇవి డ్రాయింగ్ క్లాసెస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూసారంటే ఇవన్నీ ఇంచెస్, ఇవి వచ్చి సెంటీమీటర్స్ అనమాట. ఇది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నోట్బుక్లో. నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు అర్థం అవుతుంది అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. ఎవరైనా కూడా ఇంట్లో కూర్చునే నేర్చుకునే విధంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీ ఓన్గా మీరు కుట్టుకున్నా కూడా కొద్దిగా మనీ సేవ్ అవుతుంది కదా. నెక్స్ట్ అలాగే బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇంతసేపు నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.